నమస్కారం నమస్కారం. మీరేనా శ్రీకాంత్ వాళ్ళ ఫాదరు? కూర్చోండి. నువ్వు వెంకమ్మ ఆంటీ గారి అల్లుడివే కదా? వెంకమ్మ అనకండి, ఏదో తిడుతున్నట్టుంది. వెంకమ్మ గారు సార్, మనలో మనమాట మీ ఓడికి ఇంట్లో చదివేవాడు చెప్తున్నారు. ఏమీ లేదు, ఇంత వర్స్ట్గా చెప్తున్నారు కదా, వాళ్ళకు కూడా ట్యూషన్ చెప్పిస్తే బెటర్ అని. ఏ ఫెయిల్ అయ్యాడా? 600కి 290 ఏంటండి? 50% కూడా రాలేదు. పాస్ అయ్యాడు కదా, మరి ఇంకేం కావాలి? మీరు ఏం చేస్తారు? ఫోటో స్టూడియో ఉంది. మొన్న స్కూల్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీస్తానని పిల్ల దగ్గర 10 రూపాయలు తీసుకున్నాడు. తీసాడే మరి ఫోటోలు? తీసాడు. కెమెరాలో రీలేసి ఉంటే ఇంకా బాగుండేది. ఓహోహోహో, ఆ డబ్బులతో క్రికెట్ బ్యాట్ కొనుక్కున్నాడా? నన్ను పైసా అడగకుండా క్రికెట్ బ్యాట్ ఎలా కొనుక్కున్నాడా అనుకున్నాను. యాదవ్వా, నా వల్ల కాదండి, టీసీ ఇచ్చేస్తాను. నేను అదే అనుకుంటున్నాను. మా ఇంటి దగ్గర దుంపల బడిలో వేసేస్తాను. మా వాడికి స్పోర్ట్స్ కోటా కూడా ఉంది. అంటే ఇంకో ఛాన్స్ ఇద్దాం సార్. ఏంటి నీగా? బాబుకి సార్. ఇందాకడ దాకా తిట్టావు. సరే అంటే పిల్లలు కాకపోతే మీరు నేనే చేస్తామండి అల్లరి. నువ్వెక్కడ దొరికావయ్యా? తెంగురోడికి ఉంగరం పెడితే బొంగరం చేసి ఆడుకున్నా అంట. చదవట్లేదు అంటావు, టీసీ ఇవ్వనంటావు. సరే, ఇంకో 10 రోజుల్లో వస్తా. బాగా చదివించు. మా శ్రీకాంత్ గారిని అమెరికా పంపించాలి. ఎక్కడికి? అమెరికా పంపించాలి. ఇది మీటింగ్లా లేదు, నాకు ఆయన ఇచ్చిన కోటింగ్ లాగా ఉంది. నెక్స్ట్. నా లైఫ్లో నాకు తెలియకుండానే నా హోమ్ టౌన్కి ఒక స్పెషల్ ప్లేస్ ఉంది.